హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన అనంతపురం గుల్జార్పేట్ దగ్గర క్యామెల్ కట్ చేస్తున్నారని తెలిసిందండి. సో ఇంకా మా ఆయన అయితే వెళ్ళారు తీసుకురావడానికి. అర్లీ మార్నింగ్ 4:30కే వెళ్ళారు. ఇక్కడ చూడండి క్యామెల్ అయితే కట్ చేస్తున్నారు. ఇక్కడ క్యామెల్ పార్ట్స్ అయితే చూపిస్తున్నాను. మా ఆయన అయితే క్యాప్చర్ చేశారు. సో ఆ వీడియోలో అయితే అలాగే పెట్టేశాను. మీరు కూడా చూడండి. క్యామెల్ కిడ్నీ, క్యామెల్ హార్ట్, అలాగే క్యామెల్ హంప్, ఎలా క్యామెల్ లివర్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేసేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. ఈ వీడియోలోనే మీకు కూడా ఈ క్యామెల్ మీట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. आइटम बोल क्या हो क्या क्या है सम आइटम बताओ। అది క్యామెల్ లివర్ అని చెప్తున్నారు. तैयारी करना नहीं है बा क्या हुआ అది క్యామెల్ హార్ట్ అంట అండి. क्या है वो रात को 12 बजे
बेटा पानी ये खड़ा है तो नहीं खाता है। अंगुल चलते हो ना बोला ये क्या मानते ना फॉलो करना है तो तुम्हें दे है बोला नहीं ना मतलब मर देख भेजे अभी केजी से ना आधी किलो खाली खैमा को जाके आधा किलो खैमा देखो ना क्या सही करना है ఇక్కడ చూడండి ఈ పిల్లలు క్యామెల్ కట్ చేస్తున్నారని తెలిసి వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగే వచ్చారు. కానీ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు రంజాన్ మంత్ కదా, సో వాళ్ళంతా ఫాస్టింగ్ ఉన్నారంట. ఇలా క్యామెల్ హబ్ని టచ్ చేసుకుంటూ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. అది క్యామెల్ హంప్ అండి, క్యామెల్కి పైన ఉంటుంది కదా, సో క్యామెల్ హంప్ అని అంటారు. అందులో వాటర్ స్టోరేజ్ చేస్తుంది అని అనుకుంటాం కదా, అది కాదండి, అది టోటల్లీ ఫ్యాట్. అక్కడ వాటర్ స్టోరేజ్ అయితే చెయ్యదంట అండి. అది క్యామెల్కి ఆహారం లేనప్పుడు ఈ ఫ్యాట్ అనేది శక్తి కోసం ఉపయోగపడుతుందంట అండి. ఈ క్యామెల్స్ అయితే ఒక్కసారిగా వాటర్ అయితే తాగేస్తుంది కదా, ఆ వాటర్ అనేది రక్త ప్రవాహంలో నిల్వ చేయబడుతుందంట అండి. ఆ క్యామెల్ హంప్ పైన ఆ హెయిర్ అయితే ఉంది కదా, ఆ పిల్లలు చూడండి ఎలా టచ్ చేసుకుంటూ ఎలా చేస్తున్నారో. खोल को ऐसे दिखा हेला हेला हबीबी ఇది క్యామెల్ కిడ్నీ అండి. कहीं किडनी कान तो उड़ेंगे रे वो किडनी तेरा तेरी किडनी था तो किडनी था तेरा हटा रही है देख रहे हो किडनी
ఇంకా ఇక్కడ మా వారైతే 1 kg క్యామెల్ మీట్ అయితే తెచ్చేసారండి. ఇంకా నీట్గా వాష్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇది చూసారా, నేను చూపిస్తుంది ఇది క్యామెల్ హంప్ అండి. అది ఇక్కడ చిన్నప్పుడు మనం అనుకుంటాము అక్కడ వాటర్ స్టోరేజ్ ఎక్కువ చేస్తుంది క్యామెల్ అని. సో అది వాటర్ స్టోరేజ్ అయితే కాదు, టోటలీ ఫ్యాట్ ఉంది. అది ముట్టుకుంటున్న ఆయిల్ ఉంటుందండి. ఇంకా నేను ముందు వీడియోలో చెప్పాను కదా 20 to 30 విజిల్స్ అయితే పెట్టాను, కానీ ఉడకలేదు క్యామెల్ మీట్. ఇంకా ఎవరో వాళ్ళ ఫ్రెండ్ చెప్పారంట ఇలా రా పప్పాయ వేయండి, తొందరగా ఒక 4 విజిల్స్కి అయితే ఉడికిపోతుంది అని చెప్పారంట. సో మా ఆయన అయితే ఇంకా రా పప్పాయ అయితే తెచ్చేశారు. ఇలా నీట్గా వాష్ చేసుకొని ఇలా దాని మీద ఉన్న పీల్ తీసేసి ఇలా 4 పీసెస్లా కట్ చేసుకొని పక్కలో పెట్టుకోండి. ఇలా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోండి క్యామెల్ మీట్ని. నేను చూపిస్తున్నాను చూడండి, అదే క్యామెల్ హంప్ది. సాఫ్ట్గా ఉంది అది చూస్తే. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ని. బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, సో ఇంకా అప్పుడు మనం ఈ క్యామెల్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న క్యామెల్ మీట్ని అందులోకి వేసేసుకోవాలి. రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి, చూసుకొని వేసుకోండి అండి. నేను చెప్పా కదా అది రా పప్పాయ ఇదే అండి, ఇది వేసుకోండి, తొందరగా ఉడికిపోతుంది క్యామెల్ మీట్ కర్రీ అయితే. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల ధనియా పొడి, మీరు స్పైసీ ఎంత తింటారో చూసుకొని కారం వేసుకోండి. 2 టీ స్పూన్ల కారం, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత ఒక 2 టీ స్పూన్లు కొబ్బరి పొడి, కోకోనట్ పౌడర్, అలాగే 2 మీడియం సైజ్ టొమాటో కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోండి. ఇలా అన్నీ వేసేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం రా పప్పాయ వేసాం కదా, ఒక 4 విజిల్స్ అయితే చాలండి, బాగా ఉడికిపోతుంది క్యామెల్ మీట్. నేను ముందు వీడియోలో అయితే 20 to 30 విజిల్స్ అయితే పెట్టామండి, కానీ అసలు క్యామెల్ మీట్ అనేది ఉడకలేదు. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. ఇలా కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 4 విజిల్స్ రానివ్వండి చాలు. క్యామెల్ మీట్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఎమ్మి క్యామెల్ మీట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇదేంటి ఇంత ఆయిల్ వచ్చేసింది అనుకుంటున్నారా?
ఈ ఆయిల్ అంతా క్యామెల్ హంప్ అని చెప్పాను కదా, అందులో నుంచి ఇంత ఆయిల్ అయితే వచ్చేసింది. చూసాం బయట మేడం. చాలా బాగుందండి ఈ క్యామెల్ మీట్ కర్రీ. మీరు కూడా తప్పకుండా ఇలాగ ట్రై చేయండి. చూడండి ఎంత ఆయిల్ వచ్చేసిందో. క్యామెల్ మీట్ కర్రీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. వైట్ రైస్, చపాతీ, పలావ్, పుల్కాస్ మీరు ఎందులోకైనా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇలాగ తప్పకుండా ట్రై చేసి అయితే కామెంట్ అయితే చేయండి. Hope you have liked this video. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ and please don't forget to subscribe to our channel and don't forget to press bell icon for more updates. Thank you for watching. Take care. Bye bye.